హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య ఉత్తరాల. సో సరిగమప సింగర్ మేఘనా నాయుడు ఈరోజు మనతో పాటు ఉన్నారు. అసలు ఆమె మ్యూజిక్ జర్నీ ఎలా జరిగింది, సో ఈ మ్యూజిక్ జర్నీలో ఆమె ఫేస్ చేసినటువంటి హర్డిల్స్ ఏమైనా ఉన్నాయా అండ్ ఫ్యూచర్లో ఎలాంటి గోల్స్తో ముందుకెళ్ళిపోతున్నారు, ఇలా ఎన్నో విషయాలను తననే అడిగి తెలుసుకుందాం. హాయ్ మేఘనా. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నాను. అసలు మీ మ్యూజిక్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే నేను 4 years ఉన్నప్పటి నుండి కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. అంటే అప్పటికి మీకు తెలియదు కాబట్టి మీ పేరెంట్స్ బలవంతంగా నువ్వు నేర్చుకొని పంపించారా? బట్ నాకు తెలీదు, మా అమ్మ చెప్తూ ఉంటుంది. అంటే నేను అడిగానంట 4 years ఉన్నప్పుడు, అంటే మ్యూజిక్ క్లాస్ జాయిన్ చేయండి నేర్చుకుంటా. పెద్ద ప్లానే. నాకు తెలియదు, నాకు ఊహ అప్పటికి ఏం తెలియదు. అందుకని 4 years ఉన్నప్పుడు అప్పుడు మనకేమీ తెలియదు కదా. క్లాస్కి వెళ్ళామంటే ఆబ్వియస్లీ పేరెంట్స్ చేయాలనుకునో లేకపోతే చేయలేకనో లేకపోతే వేరే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యో పంపిస్తారు. అప్పటి నుంచి ఆపకుండా మా అమ్మ అన్ని క్లాసెస్, కాంపిటీషన్స్, గురువుల దగ్గర రెగ్యులర్గా ఎప్పుడు బ్రేక్ లేకుండా అప్పటి నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూ, ఎప్పటికీ అలానే కంటిన్యూ చేయాలని. సో అలా. ఓకే, 4 years ఉన్నప్పుడే కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నారు. సో ఇప్పుడు దాన్ని ఇంకెక్కడికి తీసుకెళ్తున్నారు, ఇంకేం నేర్చుకుంటున్నారు? ఇప్పుడు కర్ణాటక నేర్చుకుంటున్నాను శ్రీనిధి అక్క దగ్గర. దెన్ లైట్ మ్యూజిక్ రామాచారి సార్ దగ్గర నేర్చుకుంటున్నాను. అలాగే ఇంకా వేరే ఫిల్మ్ ఆర్ ఇంకేమైనా జానర్స్ ఉన్నా నేను యూట్యూబ్లో అలా నేర్చుకుని. ఓకే, సో మ్యూజిక్ విషయం వరకు అయితే ఇన్ని నేర్చుకుంటున్నారు కదా. అంటే ఎడ్యుకేషన్ వైజ్ వచ్చేస్తే అక్కడ ఏం చేస్తున్నారు? నేను అరోరాలో డిగ్రీ బీకామ్ ఆనర్స్ కంప్లీట్ చేశానండి. పాస్ అయిపోయింది. ఇంక దాని జోలికి పోరు ఇంక. ఇప్పుడు ఓన్లీ మ్యూజిక్కే. అప్పుడు కూడా ఓన్లీ మ్యూజికే, జస్ట్ ఫార్మాలిటీ కోసం. అదే అన్న, అప్పుడు తప్పదు. ఇప్పుడు ఇంకా ఆ టైం కూడా కాస్త కంప్లీట్గా మ్యూజిక్ పెట్టచ్చు కదా. అంటే ఓన్లీ పాడడం వరకైనా, రాయడం అనేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? అంటే రీసెంట్గా చాలామంది ఆర్టిస్టులను చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి, అంటే ఎలా అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఫిల్మ్ మ్యూజిక్ ఏదైనా పాడుతుంటే అందులో లిరిక్స్ అబ్జర్వ్ చేసి నేర్చుకోవడం, ప్రాజ ఇవన్నీ తెలుసుకుని ఇంకా నా ఇండిపెండెంట్ మ్యూజిక్ కూడా చేసుకోవాలని నా కోసం రాసుకుంటున్నాను. అలా ఊరికే స్టార్ట్ చేసేది జస్ట్. ఓకే, అంటే 4 years ఉన్నప్పుడే నేను మ్యూజిక్కి వెళ్తానని మీరు మీ పేరెంట్స్ని అడిగారు అని అంటే, సో మీకు ఊహ వచ్చిన తర్వాత మ్యూజిక్ సంబంధించి మీ రోల్ మోడల్ ఎవరు? అలా చెప్పలేము యాక్చువల్లీ. అంటే రోల్ మోడల్ అంటే ఎవరు లేకుండా అయితే ఉండరు, బయటికి చెప్తే ఏమవుతుందా అని చెప్పరు. బట్ నా లైఫ్లో వాట్ ఎవర్ అంటే లైఫ్ లెసన్స్ కానీ ఇన్స్పిరేషన్ కానీ చూసి నేర్చుకోవడం ఏదైనా మా అమ్మ ఫస్ట్. దెన్ ఇంకా మ్యూజిక్లో అంటే చెప్పలేము, అంటే అసలు కంపారిజన్ కూడా కాదు అసలు. ఒక్కొక్కరి దాంట్లో అంతా నేర్చుకోవచ్చు. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఐడెంటిటీ కాబట్టి ఒక్కొక్కరి దగ్గర. సరే, ఊహ తెలియక ముందు ఇంట్లో అడిగారు కాబట్టి దట్స్ ఫైన్. ఊహ వచ్చిన తర్వాత ఎవరెవరి దగ్గర నుంచి ఏమేమి నేర్చుకున్నారు? స్టార్టింగ్ ఫ్రమ్ మై గురూస్, మై కో కంటెస్టెంట్స్ అంటే ఇప్పుడు కదా, అప్పట్లో అప్పుడు నేను 6th class లో బోల్ బే బోల్ పాడాను జెమినీ టీవీలో. సో ఆలాపన దూరదర్శన్, దెన్ SVBC తిరుపతి ఛానల్, ఎవరిని వదలలేదు. అన్నమయ్య పాటకు అభిషేకం, అలా వాట్ ఎవర్ కాంపిటీషన్స్, రియాలిటీ షోస్, రికార్డింగ్స్, లైవ్ షోస్ ఏదైనా అందరి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకున్నాను. సో నెవర్ ఎండింగ్ ప్రాసెస్. అంటే ఫస్ట్ మీరు స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి సాంగ్ ఏంటి, గుర్తుందా? బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాషిత శోభిత లింగం. అది చిన్నప్పుడు మమ్మీ అన్నీ నేర్పించేది, కాంపిటీషన్ తీసుకెళ్ళేది. సో అలా అవి వీడియోస్ చూపిస్తుంటే అప్పుడు తెలిసింది, నాకు తెలియదు ఇప్పటికీ. సో అది పాడారు. సో మీకు అంటే లైక్ ఈ పాట పాడిన తర్వాత నువ్వు బాగా పాడావమ్మా అని చెప్పేసి మోస్ట్లీ ప్రతి జడ్జెస్ చెప్తారు. బట్ వాళ్ళకి బాగా హార్ట్ టచింగ్ అనేటువంటి సాంగ్ ఏది ఉంది? మీరు చాలా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు కదా, ప్రతి ఛానల్లోనే ఇచ్చారు. అంటే ఆడిషన్స్ కాకుండా, అంటే మెగా ఆడిషన్స్లో కాకుండా ఏదో అడగన సాంగ్ పేరు. పర్లేదు, ఏమడిగినా చెప్పినా నేను వింటా. ఏమడిగినా పాట పాడండి ఒకసారి. ఓకే. చిన్న 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 సంగతులే, చిన్న 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 సంగతులే, చిన్న 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 స్వరగతులే, చిన్న చిన్న సరదాలు, చిన్నదాని చిన్న చిన్న సంశయాలు, విన్నవించు ఆశలు పలికిన సరిగమలు, ఏదో అడగనా ఏదైనా అడగనా, మాటలతో అడగనా మౌనంతో అడగనా.
అంటే మీ లైఫ్లో మీరు ఇప్పటివరకు ఎవరిని ఏమన్నా అడిగారా? అంటే ఎలా నాకు అర్థం కాలేదు. మీకు అర్థం కాలేదు అన్న దాంట్లోనే అర్థమైందని సంగతి నాకు అర్థమైంది. మీకు కూడా అర్థమైంది, మా మ్యూజిక్ కూడా అర్థమయ్యింది. నిజంగా అర్థం కాలేదండి. ఏం లేదు, డైరెక్ట్గా ప్రపోజ్ చేసావని అడుగుతాం కదా, అదే ఎవరినైనా ప్రపోజ్ చేశారా? నేనా? లేదు, అస్సలు చేయను. సో మిమ్మల్ని ఎవరినైనా ప్రపోజ్ చేశారా? అంటే ఎలా ప్రపోజ్ చేశారు? నార్మల్గా ఏముందండి, ఇప్పటిదాకా మీకు ఎవరు చేయలేదా చెప్పండి? అలాగే అంతే. టాపిక్ నేనే కాదు, నా వైపు నా తేడా కొడుతుంది, నా మీదే వస్తుంది. నేను అడుగుతుంది మేము, ఇక్కడ నేను హోస్ట్, మీరు గెస్ట్ కాబట్టి మీరు చెప్పాలి. నేను గెస్ట్ కాదు, ఇక్కడ నేను గెస్ట్ అయినప్పుడు చెప్తాను. బేసికలీ ఏమో అంత సీరియస్ తీసుకోలేదు, అంటే కొంచెం అంటే జరిగినప్పుడు జరుగుతుంది. అంటే చెప్పిన వాళ్ళని సీరియస్గా తీసుకోలేదా, చెప్పిన అంశాన్ని సీరియస్గా తీసుకోలేదా, చెప్పిన వాళ్ళ వల్ల ఆ అంశాన్ని సీరియస్గా? అంటే అది తీసుకునే ఏజ్ ఇవన్నీ నాకు ఎక్స్పీరియన్స్ ఏం లేదు కాబట్టి కొంచెం ఐ వెయిట్ అండ్ ఐ డిసైడ్. ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు ఏజ్, అంత ఆలోచించే ఏజ్. సో అంటే ఎవరైనా ఇప్పుడు ఇన్ కేస్ మీ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, లేకపోతే మిమ్మల్ని ఎక్కడన్నా చూసిన తర్వాత, సో మేఘనా ఓకే నా పార్ట్నర్ అయితే బాగుంటుందని ఫీలింగ్ కలిగినప్పుడు పర్ఫార్మెన్స్ చూసి అవ్వకూడదు, ఉన్నా లేకపోయినా ఇట్ షుడ్. అంటే బేసిక్ గా మిమ్మల్ని అక్కడే చూస్తారు కదా, నన్ను అయినా వీడియోలో చూస్తారు జనరల్, అట్లా అంటున్నా. లైక్ దట్ అప్పుడు ఏంటి పరిస్థితి? అట్లేం లేదు, ఐల్ బి థ్యాంక్ఫుల్ ఫర్ ద కాంప్లిమెంట్స్. అట్లేం లేదు, ఐ టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్. ఓకే, ఎలా చెప్పినట్టు కాంప్లిమెంట్ గానే తీసుకుంటారంట. ఇప్పటి వరకు ఎన్ని వచ్చినాయి అని కౌంట్ చేయొచ్చు? అలా ఏం కౌంట్ చేయలేదు అసలు, కూర్చుని ఎవడు కౌంట్ చేస్తాడు సూది అంతా, నాకు ఎక్స్పీరియన్స్ లేదు చల్. లేదు అంటే రాసి పెట్టినప్పుడు జరుగుద్దని. ఓ రాసి పెట్టడం జరుగుతుంది. ఓకే, టైం విల్ డిసైడ్. థ్యాంక్ యూ సో మచ్.